రియల్ ఎస్టేట్ సంస్థలు 80% ఆఫ్ ద సంస్థలు సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయట్లేదు ప్రాజెక్ట్స్‌ని. వాటి వల్ల కస్టమర్స్‌కి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాస్తవమే. సరే ఆ 20% సంస్థలు అని మీరంటున్నారు. ఆ సంస్థల్లో మీ సంస్థ ఖచ్చితంగా ఉంటుంది. మీ గురించి తెలిసిన అందరికీ అది అర్థమవుతుంది. సో, మీ సంస్థ గురించి వివరిస్తే ఇన్వెస్టర్స్‌కి ఉపయోగకరంగా ఉంటది. ఇప్పుడు 30 సంవత్సరాలని అనుభవం అని మీరే చెప్తున్నారు. అవునండి. 30 సంవత్సరాల్లో నా అనుభవంలో నేను తెలుసుకుందేంటంటే, రియల్ ఎస్టేట్‌లో ఏం చేయాలి అనేటువంటి దానికంటే కూడా, ఏం చేయకూడదు, ఎలాంటి సంస్థతోటి అసోసియేట్ అవ్వకూడదు అనేటువంటిది బాగా నేర్చుకున్నాను నేను. ఇందాక చెప్పినట్టుగా, నేను చేసిన కొన్ని సంస్థల్లో చెప్పినది చేయకపోవటం మూలనే నాకు నచ్చక బయటకొచ్చినటువంటి సందర్భాలున్నాయి. కాబట్టి ఈ వయసులో ఇంత అనుభవం వచ్చిన తర్వాత నేను ఒక అసోసియేట్ అవ్వాలి ఒక సంస్థతో ఏంటంటే, దాని పూర్వాపరాలు, ప్రమోటర్స్ ఎవరు, వాళ్ళ కెపాసిటీ ఏంటి, క్యాలిబర్ ఏంటి, మనస్తత్వం ఏంటి అనేటువంటిది అంతా చూసిన తర్వాత యాక్చువల్‌గా నేను హైదరాబాద్‌లో సెటిల్ అయిపోయాను. కానీ ఈ సన్సిరి అనే సంస్థ నుంచి నాకు ఆఫర్ వచ్చినప్పుడు, మీరు రావాల్సిందే సార్ కంపల్సరీ అడిగినప్పుడు ఏంటంటే, అంతంత మాత్రపు సంస్థ అయితే నేను వెళ్ళే అవకాశమే లేదని వీళ్ళ గురించి సంపూర్ణంగా తెలుసుకున్న తర్వాత, మీకు చిన్న ఉదాహరణ ఈ 6 నెలల్లోనే దగ్గర దగ్గర 5 వెంచర్లు పూర్తి చేసి 6వ వెంచర్‌కి వెళ్ళబోతున్నారు అంటే వీళ్ళ క్రెడిబిలిటీ ఏంటనేటువంటిది మీరు అర్థం చేసుకోండి. తాడికొండలో వేసిన 15 ఎకరాలు ఒక్క రోజులో అయిపోయింది. కాజాలో వేసినటువంటి వెంచర్ 3 గంటల్లో అయిపోయింది. పొన్నెకల్‌లో వేసినటువంటి వెంచర్‌లో 120 ప్లాట్లు ఒక రోజులో అయిపోయింది. సో, దిస్ షోస్ దేర్ క్రెడిబిలిటీ. పాతదారులు చేసినప్పుడు వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి, వాళ్ళు చెప్పిన మాట ఎలా అయితే ఎగ్జిక్యూట్ చేశారో, ఇవాళ మేము మిగతా ఇవి ఇంత ఫాస్ట్‌గా అమ్మగలిగామంటే ఏంటంటే మాకు రిపీటెడ్ కస్టమర్స్. అంటే మా సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మేము ఎక్కడ వెంచర్ వేస్తామన్నా ముందుగా వాళ్ళే వచ్చి బుక్ చేసుకోవడానికి కార్నర్ ప్లాట్స్ అని, నార్త్ ఈస్ట్‌లని, ఈస్ట్‌లో అని చెప్పేసని మొన్న మీరొచ్చుంటే చూస్తే ఆ 'పుష్ప 2' సినిమాకైతే ఎలా టికెట్ల కోసం ఎగబడ్డారో, అలా కస్టమర్లు ఎగబడ్డారు. దానికి కారణం ఏంటంటే క్రెడిబిలిటీ. ఏదైతే చెప్పారో అది చేస్తారనేటువంటి నమ్మకం నాకు కలిగింది కాబట్టే నేను ఈ సంస్థతోటి అసోసియేట్ అయ్యాను. ఇవాల్టికి మీకు దీని యొక్క ఇది చెప్పాలి అంటే, వాళ్ళ యొక్క నిబద్ధత చెప్పాలి అంటే మేనేజ్మెంట్‌ది, ఇవాళ సీఆర్‌డీఏ నార్మ్స్ మార్చిపోతోంది. 30 ఫీట్ రోడ్స్, 35 ఫీట్ రోడ్స్‌కే మనం పరిమితం చేయొచ్చని రోడ్ సైజ్ తగ్గించబోతోంది హైదరాబాద్‌లో లాగా. కానీ మేము మా కస్టమర్‌లకు చెప్తుందేంటంటే, వాళ్ళు ఎలాంటి రూల్స్ పెట్టినా 40 అడుగుల రోడ్ అనేటువంటిది ప్రతి వెంచర్‌లో ప్రతి రోడ్డు మినిమమ్ 40 ఫీట్ ఉంటుంది. అది కూడా సిమెంట్ రోడ్ అనేటువంటిది. దాదాపు దాని మూలాన మాకు గజానికి రూ. 500 ఎక్స్‌ట్రా పడుతుంది. ల్యాండ్ పరంగా గానీ, దీని పరంగా. అయినప్పటికీ కూడా ఏంటంటే, కస్టమర్స్‌కి ఒక మంచి ప్రోడక్ట్ అందించాలి. వేసిన బీటీ రోడ్ ఏస్తే మీకు సంవత్సరం, 2 ఏళ్లలో 2 వర్షాలకు పోతుంది. కానీ ఇది ఎప్పుడైతే ఉందో, మీకు ఒక 10, 15 సంవత్సరాలు చెక్కు చెదరగా ఉంటుంది కాబట్టి, మాకు కొంత భారం అయినప్పటికీ కూడా ఇలాంటివి వేస్తున్నప్పుడు, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. కస్టమర్లు కూడా ఏంటంటే, మేము పాతవి డెవలప్ చేసిన వెంచర్స్ ఉన్నాయి కాబట్టి, వాటిని చూసి దీంట్లో వచ్చి కొనుక్కుంటున్నారు కాబట్టి, ఈ సంస్థ గురించి నేను పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నేను ఇక్కడికి వచ్చి కూర్చోవటం జరిగింది. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండికేషన్ ఒక సంస్థ యొక్క క్రెడిబిలిటీ చెప్పడానికి. ప్రమోటర్స్ కూడా ఎవరైతే ఉన్నారో మా ఎండీ గారు భాష్యం రాజేష్ గారు అని చెప్పేసి చైర్మన్ గారు భాష్యం అప్పారావు గారు, వీళ్ళందరూ కూడా ఏంటంటే చాలా డౌన్ టు ద ఎర్త్ పర్సన్స్. వర్క్ హాలిక్గా ఎంత డెవలప్మెంట్ చేద్దాం అనేటువంటిదే కానీ రియల్ ఎస్టేట్లో చాలామందికి ఉన్నటువంటి ఆ హంగు ఆర్భాటం ఏ కోసైనా వీళ్ళకి కనిపించదు. చెప్పింది చేయడానికి వాళ్ళు అహోరాత్రాలు కష్టపడుతున్నటువంటి పద్ధతి నాకు చాలా నచ్చింది కాబట్టి నేను ఈ సంస్థతోటి అసోసియేట్ అయ్యాను. 6 నెలల్లోనే 5 వెంచర్స్ కంప్లీట్ చేశాను అని మీరు చెప్తున్నారు. కానీ అమరావతిలో చాలామంది రియల్టర్స్ ఇప్పుడు చెప్పేదేంటంటే, అసలు ల్యాండ్ ఎక్వైర్ చేయటమే చాలా కష్టంగా ఉంది ఈ రోజున అని చెప్తున్నారు. కానీ ఈ అద్భుతాన్ని మీరెలా సాధ్యం చేయగలిగారు? ఎలా సుసాధ్యం చేశారు? అంటే ఇక్కడ 2 కారణాలండి దీనికి. ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ చేసే వ్యవస్థ, బలమైన వ్యవస్థ మాకుంది. మా సంస్థ చైర్మన్ గారు అయినటువంటి భాష్యం అప్పారావు గారు ఎవరైతే ఉన్నారో, ఈ ప్రాంతంలో అందరికీ సుపరిచితులు. రైతులతో కానీ లేకపోతే మిగతా అందరితో ఆయనకున్నటువంటి పరిచయాల మూలన కేవలం ఆయన మాట్లాడితే ఎలాంటి రైతైనా ఇవ్వడానికి ముందుకొస్తారు. అది మా సంస్థ యొక్క బలం. రెండవది, స్ట్రాంగ్ అయినటువంటి మార్కెటింగ్ నెట్వర్క్ ఉంది మాకు. కమిటెడ్గా పనిచేసేటువంటి మా ఇన్హౌస్ మార్కెటింగ్ ఏదైతే ఉందో, వాళ్ళకి ఎప్పటికప్పుడు మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చుకుంటూ వచ్చేటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో, రాబోయే అవకాశాలను ఎప్పటికప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం కాబట్టి, ఇవాళ మిగతా వాళ్ళకి అదే రూట్లో పొన్నికెలలో వేసిన వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే సరైనటువంటి ల్యాండ్ ఎంచుకోకపోవటం,
సరైనటువంటి కాంపిటేటివ్ రేట్ పెట్టకపోవటం, మూడవది సరైన మార్కెటింగ్ స్టాఫ్ లేకపోవటం. ఈ 3 మా దగ్గర ఉన్నాయి కాబట్టి మాకు ఆ అడ్వాంటేజ్ తోటి ఏంటంటే ఆ రూట్లో వేసిన అందరికంటే కూడా చాలా అద్భుతంగా మా వెంచర్ వెళ్తోంది. కాబట్టి ఏ సంస్థ అయినా సరే వీటి మూడిటి మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఏదో దొరికింది కదా, చీప్లో వస్తుంది కదా అనేటువంటి ఒక ల్యాండ్కి వెళ్లకుండా ఇది అసలు మార్కెట్కి ఎక్కుతుందా లేదా, మనం పెట్టేటువంటి రేటు కస్టమర్లకు అందుబాటులో ఉంటుందా లేదా, మనం ఇచ్చే ఫెసిలిటీస్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా బేరీజు వేసుకోకపోతే ఎంత పెద్ద సంస్థ అయినా ఎంత డబ్బులున్నా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఇది క్యాలిక్యులేటెడ్గా ఎప్పటికప్పుడు చేయకపోతే మాత్రం రియల్ ఎస్టేట్ అనేది అంత ఈజీ కాదు. డబ్బులు ఉన్నాయి కాబట్టి అందరూ చేద్దాం అనుకుంటే చాలామంది దెబ్బతినడానికి ఇదే కారణం. ట్రేడ్ ఎలా ఉందనేది ముందు తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇప్పుడు క్యాపిటల్ డెవలప్ చేస్తున్నారు, బాగుంది. కానీ పొరపాటునో గ్రహపాటునో అధికారం మళ్ళీ మారితే మళ్ళీ ఇంతకుముందు ఏం జరిగిందో అదే రిపీట్ అవుతుందా, లేదంటే దీన్ని శాశ్వతమైన రాజధాని చేసేలాగా చట్టపరంగా, లేకపోతే దానికి ఏమన్నా ఒక పద్ధతి ఉందా? అది ఇన్వెస్టర్స్కి ఎందుకంటే గతంలో 2014 నుంచి 19 మధ్యలో జరిగినటువంటి పొరపాటు ఏంటంటే రాజధానిలో ఉన్నటువంటి కోర్ క్యాపిటల్ అయిన ఆ ఐకానిక్ బిల్డింగ్స్ అయినా పూర్తయిపోయి ఉంటే దాన్ని పూర్తిగా మనం పక్కకి తప్పించలేకపోయేవాళ్ళు. ప్రతిదీ కూడా తాత్కాలిక భవనం అంటంతో ఏంటంటే దాన్ని విషప్రచారం చేసి వాళ్ళు నెగిటివ్గా తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఈ ప్రభుత్వ హయాంలోనే ఇందాక నేను చెప్పినట్టుగా రాబోయే 3 సంవత్సరాల్లోనే నవనగరాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ పరంగా జరగాల్సిన పనులన్నీ అయిపోతాయి. అయిపోయిన తర్వాత హైదరాబాద్ ఇప్పుడు ఎలా అయితే సైబరాబాద్ అనేటువంటిది ఆటో పైలట్ మోడ్లోకి వెళ్ళిపోయిందో, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున వేసిన విత్తనాన్ని ఆ స్పీడ్ని తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు కొనసాగించాల్సి వచ్చింది. తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అందరూ ముఖ్యమంత్రులకి తర్వాత వచ్చిన కేసీఆర్ గారు వాళ్ళంతా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఎందుకంటే ఒకసారి ఆదాయం జనరేట్ అయిపోయి సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, తర్వాత గవర్నమెంట్ సంస్థలు, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దీన్ని మార్చేటువంటి అవకాశమే లేదు. చారిత్రాత్మకమైనటువంటి తప్పు ఒకసారి జరిగింది. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, వీళ్ళు ఆడినటువంటి 3 ముక్కలాట ఏంటి, అమరావతిని మొత్తాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటున్నారే కానీ మిగతా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కానీ కూటమి ప్రభుత్వం క్లియర్ కట్గా అమరావతి మా రాజధాని అనే ఎజెండాతో ఎలక్షన్కి వెళ్ళింది. వైసీపీ వాళ్ళు 3 రాజధానులు మా ప్రాధాన్యత అనేటువంటి ఎజెండాతో వెళ్ళారు. ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించారు, అన్ని ప్రాంతాల ప్రజలు, ఇటు ఉత్తరాంధ్ర వాళ్ళు, అటు రాయలసీమ వాళ్ళు. కాబట్టి ఏంటంటే వాళ్ళకున్న భ్రమలు తొలగిపోయినాయి. ఈ 4.5 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో నిర్మాణాలు అయిపోయిన తర్వాత దాన్ని కదిలించడం అనేటువంటిది ఎవరి వల్ల కాదు. రాష్ట్రానికి ఆదాయం రావాలంటే దాన్ని కంటిన్యూ చేయాల్సిందే. కాబట్టి ఆటో పైలట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి మీరు ఒక దిశానిర్దేశం చేశారు, ఒక ధైర్యాన్ని కల్పించారు. కానీ ఇప్పుడు చాలామంది ఇన్వెస్ట్ చేయాలి, ఎవరిని అప్రోచ్ అయితే బాగుంటుంది, ఏ కంపెనీని అప్రోచ్ అయితే బాగుంటుందని ఈవెన్ ఎన్ఆర్ఐస్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరేమన్నా అందుబాటులో ఉండగలుగుతారా? ఇన్ కేస్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎలా, ఆ అవకాశం ఏమన్నా కల్పించగలరు? అంటే యాక్చువల్గా మీరు అడిగింది నాకు కొంచెం భారమైనటువంటి వ్యవహారమే. ఎందుకంటే ఒక సంస్థతోటి నేను అసోసియేట్ అయి ఉన్నాను కాబట్టి ఇది. కానీ ఏంటంటే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్, మన అమరావతి రాజధాని, మన రాజధాని, మన కళల రాజధాని అనేటువంటిది 10 మంది దాంట్లో పార్టిసిపేషన్ కావాలి. కాబట్టి మీరు నా నంబర్ డిస్ప్లే చేయొచ్చు. మీరు ఎవరైనా దాని మీద సలహాలు సూచనలు కావాలి అంటే నాకు కాల్ చేసినా నేను ఆ విషయంలో నేను ఇచ్చేయగలుగుతాను. నాకు చేతనైనటువంటిది, నాకున్న అనుభవంలో వాళ్ళని గైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది నేను భావిస్తున్నాను. నా నంబర్ 7989658769. ఓకే, చాలా సంతోషం నాగార్జున గారు. అమరావతి మీద అన్ని అనుమానాలని ఈ ఇంటర్వ్యూ పటాపంచలు చేస్తుందనుకో మేము ఆశిస్తున్నాము. నమస్తే. అమరావతి గురించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఇచ్చిన మీకే నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇందాక అన్నట్టుగా చాలామందికి దాని మీద చాలా రకాలైన అపోహలు ఉన్నాయి. గతంలో కూడా నేను ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చూస్తే చాలామంది దాన్ని చూసి నాకు చాలా కాల్స్ చేశారు, సార్ క్లియర్ పిక్చర్ మాకు ఇచ్చారు అనేటువంటిది. నేను చేసే ఈ ఇంటర్వ్యూ 10 మందికి ఉపయోగపడగలిగితే నాకు అంతకంటే కావాల్సిందేం లేదు. సో అలాంటి అవకాశం ఇచ్చిన మీకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చూశారు కదా, విన్నారు కదా నాగార్జున గారి మాటలు. వాస్తవంగా చెప్పాలంటే నాగార్జున గారు చాలా బిజీ.
ఆయన ఇంటర్వ్యూ తీసుకోవటానికి కూడా ఇప్పుడు మాకు చాలా సమయం పట్టింది. చాలాసార్లు రిక్వెస్ట్ చేస్తేనే ఇది సాధ్యమైంది. కానీ మీకోసం అమరావతి అభివృద్ధి కోసం ఆయన సమయం కేటాయిస్తానంటున్నారు. సో దాన్నైతే వినియోగించుకోండి. అమరావతి విషయంలో ఇంత చక్కగా ఇంతకన్నా గైడ్ చేయగల పర్సన్ మీకైతే దొరకరు. ఇది నేను క్లియర్‌గా చెప్పగలను. నమస్తే.